హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్. మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే దగ్గర ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం. ఈ వీడియో అయితే వరంగల్ దాటిన తర్వాత అయితే మొదలు పెట్టాలి. మనకు టైము అవకాశం ఏమంత దొరకలేదు. వరంగల్ రాకముందుకే ఎందుకో అర్ధరాత్రి పార్టీ ఫోన్ చేసిండు, బాబు ఎక్కడ ఆగొద్దు నువ్వు పరిగెత్తాలి అని చెప్పేసి అన్నాడు. అందుకే వీడియో తీసుకునే అవకాశం ఎక్కడ దొరకలేదు. మనం ఆల్రెడీ ఒక రోజు ముందు అంటే ఒక రోజు అడ్వాన్స్లోనే ఉన్నాం. మనం ప్రస్తుతానికి ఏరియా వచ్చేసి యూపీలోకి ఎంటర్ అయినాం. ఇప్పుడే జస్ట్ యూపీలోకి ఎంటర్ అయ్యి ఒక 200 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం అన్నట్టు. ఈ రోడ్డు వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ హైవే 260 కిలోమీటర్ల రోడ్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ఒకటే రోడ్డు. కన్నౌజ్, ఢిల్లీ, లక్నో ఇదంతా ఒకటే రోడ్డు. ఢిల్లీ దాకా వెళ్ళిపోద్ది అన్నట్టు రోడ్డు ఇది. మనకి జర్నీ వచ్చేసి 260 కిలోమీటర్ల రోడ్డు ఇది. ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు అయితే 260 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర మనం ఎంత అంటే 200 కిలోమీటర్లు అయితే జర్నీ చేసేసినాం. ఇంకొక 50 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినామంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే అనేది దిగిపోతాం. అక్కడి నుంచి 350 లేదా 300 కిలోమీటర్లు అయితే మనకు కిచ్చా. మనం వెళ్ళేది ఉత్తరాఖండ్లోకి అనమాట. ఆ ఉత్తరాఖండ్ అయితే ఇంకో 300 కిలోమీటర్లు అవుతుంటుంది. అది ఎండ చూస్తా ఉంటే ఎండ బాగా ముదిరిపోతుంది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవే దిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నైట్ అయితే బండి మార్కెట్లో పెట్టాలి, మచిలీ మండీలో పెట్టాలి. ఇంకా చాలా టైం ఉంది. 300 కిలోమీటర్లు అంటే సాయంత్రం 5ంటికి బయలుదేరినా కానీ మనం అర్ధరాత్రి 12-1 గంటకైతే మార్కెట్లోకి చేరుకుంటాం. పొద్దున మార్కెట్ అని చెప్పి తెలిసింది. అంటే పొద్దున ఉదయం 5 నుంచి 6 నుంచి అన్లోడింగ్ అనేది మధ్యాహ్నం లోపు చేసుకుంటారు అన్నట్టు. ఇక మధ్యాహ్నం తర్వాత అన్లోడింగ్ బంద్, మళ్ళీ నైట్ అన్లోడింగ్ బంద్. ఇంకా చాలా టైం అవుతున్నది. ఇద్దరం రాము నేను చెరవపక్క తెగదొక్కేసిన బండిగా. సో హీట్ మీటర్ అయితే బాగా పెరిగిపోతుంది ఎండకు. టైర్లు కూడా బాగా కండిషన్ ఉన్నది. వాటర్ అయితే ఇంకా గారుతూనే ఉన్నది. ఇది అయితే కరెక్ట్గా డీజిల్ ట్యాంక్ మీద గారుతుంది. ఒక్కో డ్రాపు అయితే ఇక్కడ పడితే ప్రాబ్లం కానీ తుప్పు వచ్చింది. కానీ కరెక్ట్గా మనకి బెల్ట్ మీద పడుతుంది చూడండి. ఈ బెల్ట్ మీద పడితే ఇటు నుంచి కిందకి జారిపోతూ ఉన్నాయి. మనం ఎక్కడంటే ఛత్రాపూర్ బార్డర్ దాటిన తర్వాత అయితే ఫుల్ ట్యాంక్ చేసేసిన. ఇక అర్ధరాత్రి మనోడు కూడా రాము కూడా బండి తోలి పడుకున్నాడు. నేను కూడా లేపలేదు. అక్కడ వీడియో తీసుకునే అవకాశం కూడా రాలేదు. అందుకే ఇప్పుడు మొదలు పెడుతున్న వీడియో అయితే. యాక్చువల్గా అయితే వరంగల్ దాటిన తర్వాత అయితే మొదలు పెట్టాలి. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే హీట్ ఎక్కుతున్నాయి. ఇంకో 1-2 గంటలు తోలేసి ఎక్కడన్నా వంట కాపుకున్నామంటే సరిపోతుంది. తాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, ఏమంత లూజ్ కాలే. మధ్యలో ఎక్కడ లాక్కున్నామంటే తాళ్ళు ఏది మన తెలంగాణ బార్డర్లో అయితే ఒకసారి లాగినాం. అక్కడ గట్టిగా లాక్కున్నామంటే ఇక్కడ దాకా బంద్. బ్యాక్ డోర్ కూడా వాటర్ ఇంకా కారుతున్నాయి. ఐస్ అనేది ఇంకా కరుగుతూనే ఉన్నది. ఐస్ మనం స్టిక్కరింగ్ వేయించాం కదా, అయిపోయింది స్టిక్కరింగ్ పని. ఒకరోజు ముచ్చటే అయిపోయింది. ఈ 3118లో ఆల్రెడీ 8 పోతూనే ఉన్నది, లేచిపోయింది. ఈ రోడ్డు చూసారా, మీకు ఒకటి చూపించాలి. దగ్గర ఒక 50 కిలోమీటర్లు అయితే ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద మామూలుగా డబ్బులు దొబ్బరు వీళ్ళైతే. ఎక్స్ప్రెస్ హైవే వాడుకున్నందుకైతే మనకు దగ్గర 2400 లేదా 2500 ఛార్జెస్ అయితే అవుతాయి. ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద మొత్తం తక్కువ బళ్ళు అన్నట్టు. ఏంటంటే ఇసుక మాఫియా, ఈ మైనింగ్ మాఫియా అనేది బాగా ఎక్కువ. దీనివల్ల రోడ్డు ఎట్టయిపోతుంది తెలుసా మీకు? ఒకసారి చూడండి రోడ్డు. ఇగో రోడ్డు ఇది మామూలుగా లేదు. దగ్గర ఒక 50-60 కిలోమీటర్ల నుంచి అయితే ఇట్లే ఉన్నది. చూడండి, ఆ పక్క ఈ పక్క కరెక్ట్గా మనకు 2 లైన్లు అయితే కనబడుతున్నాయి. ఆ పక్క లైన్లో ఏదైనా ఎమర్జెన్సీ బండి ఏదైనా రిపేర్ అయితే పక్కన ఆపుకోవడానికి ఆ లైన్లో. ఎక్స్ప్రెస్ హైవే అంటే మనకు ఆ చివరి లైన్లో డివైడర్ పక్కన కారు వెళ్ళాలి. దీంట్లో మాత్రం లారీ వెళ్ళాలి. ఏదన్నా ఎమర్జెన్సీ కారు కానీ లారీ కానీ ఏదైనా రిపేర్ ఆగిందా అట్లా ఎక్కువసేపు ఆపకూడదు, అట్లా కొద్దిసేపు. ఇప్పుడు మన బండి చూడండి ఎక్కడ ఆపాం మనం ఒకసారి. సేమ్ ఈ లైన్లో బండి ఆపుకోవాలి, మధ్య లైన్లో లారీ వెళ్ళిపోవాలి, చివరి లైన్లో కారు వెళ్ళిపోవాలి. ఈ 2 లైన్లలో లారీలు వెళ్ళిపోవడం వల్ల రోడ్డు ఎండకి హీట్ ఎక్కి బళ్ళలో మితిమీరిన ఓవర్లోడు. ఆ బళ్ళు అయితే ఎట్లుంటాయి ఓవర్లోడ్ బళ్ళు ముందు వీడియోలో చూపిస్తాను మీకు. మొత్తం నడిచి రోడ్డు మొత్తం దాంట్లోకి దిగిపోయింది. అలాంటి దాంట్లో బండి తోలాలంటే ఇక్కడ మాత్రం మీకు కొద్దిగా క్లియర్ కనబడుతుంది. ఇంత ముందైతే ఒక 40-50 కిలోమీటర్ల ముందైతే స్టీరింగ్ పట్టుకొని బండి దాంట్లో పోతా ఉంటే ఇసురుతా ఉన్నది. స్టీరింగ్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇసురుతా ఉన్నది. అదేదో ఇప్పుడు ఇంకా ముందు కూడా మనకు అలాంటి జర్నీ ముందున్నది, అది కూడా చూపిస్తాం మీకు. సో ఎండ అయితే బాగా ముదురుతుంది. ముందైతే వీడియో ఒక లైక్ కొట్టి వీడియోలో అయితే కంటిన్యూ చేయండి. సరే బయలుదేరుదాం మెల్ల. ఇక ఆ టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ పక్కన ఆపుకొని అక్కడ వంట ప్రోగ్రామ్ అదే చూసుకొని పార్టీకి ఒకసారి ఫోన్ చేసి మన జర్నీ అయితే మొదలు పెడదాం. ఇక యూపీలో అయితే మరీ ఘోరం. కాకపోతే డ్రైవర్ అని అయితే ఇబ్బంది పెట్టర్లే, కానీ రోడ్లు మరీ చూడండి ఒకసారి. రోడ్డు దీంట్లో ఓడిస్తూ ఉంటారు. రోడ్డు ఎట్లా కనపడుతుందో ఆ బురద నేలకి వెళ్ళి ఎట్ల బండి కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ పోతుంది చూసినావా, ఎట్లా అటు ఇటు దిగబడుతుంది, మధ్యలో మాత్రం గట్టిగా ఉంటుంది. సేమ్ అట్లున్నది అన్నట్టు పొజిషన్. ఇక దీనిలోకి వెళ్ళి బండి తీసుకపోతే ఆ లెఫ్ట్ సైడ్ ఒక మార్జిన్, రైట్ సైడ్ ఒక మార్జిన్. ఇక దీనిలోకి వెళ్ళి కనుక బండి తీసుకెళ్తే మాత్రం అటు ఇటు ఇసురుతా ఉన్నది. కొద్దిగా ఏమాత్రం స్పీడ్లో ఉన్నా మాత్రం స్టీరింగ్ అయితే కంట్రోల్ తప్పుతుంది.
ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఇటు సైడ్. మన సైడ్ అయితే ఎండలు తక్కువ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు సాయంత్రం పూట 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వర్షాలు పడుతున్నాయి. కానీ ఇటు అయితే వర్షాలు ఏమీ లేవు, మరీ ఘోరంగా కొడుతుంది ఎండ. మొత్తం టైం కూడా ఏమంత అవ్వలేదు, కూడా ఆల్రెడీ మండుతూ ఉన్నది. మేము నైటు పగలు లెఫ్ట్ సైడ్ డోరు రైట్ సైడ్ డోరు తీసుకొని తోలుతూనే ఉన్నాం. కాకపోతే ఒకటే బాధ, ఈ టోల్ గేట్ల మీద ఇంతగానం ఛార్జెస్ అనేది తీసుకుంటారు కదా. ఎక్స్ప్రెస్ హైవే వాడుకున్నందుకు 260 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే మనం వాడుకున్నందుకు, మనం వాడుకునేది 260 కిలోమీటర్లే. దీని తర్వాత ఇంకా ఉన్నది, ఇంకా ఢిల్లీ దాకా ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచో 400 కిలోమీటర్లు ఉంటుంది ఇదే ఎక్స్ప్రెస్ హైవే ఢిల్లీ దాకా. మనం ఎక్కింది సగంలోనే ఎక్కి మధ్యలోనే దిగుతున్నాం కాబట్టి 2400 2500 ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఇక దీనికి కూడా ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు అనేది సరిగా లేదంటే వాళ్ళు వేయడం కరెక్ట్గా వేసారు, కానీ ఈ బల్లోళ్ళు అయితే మరీ ఘోరంగా తోలుతారు. మరీ దారుణంగా ఓవర్లోడ్ వల్ల ఇట్లా రోడ్ ఇట్లా ఖరాబ్ అవుతా ఉన్నది అన్నట్టు. టోల్గేట్ అయితే వచ్చేసింది. ఇక్కడికైతే కరెక్ట్గా 260 కిలోమీటర్లు. అక్కడ ఎక్కినప్పుడు అయితే రీడింగ్ రాసుకున్నా, ఎంత అంటే 240 ఇదొక 440, అంత రాలేదు. కరెక్ట్గా 205 కిలోమీటర్లే వస్తుంది. నా స్పీడ్ బ్రేకర్ చిన్నగా పెద్దగా భలే వేసారు. టోల్గేట్ అయితే బాగుంది. రేకుల కలరు పెయింట్ అది ఇది డబ్బులు కూడా బాగానే దెబ్బెత్తారు. ఇప్పుడు టోల్గేట్ ఛార్జీలు పెంచిల్లు అంటారు, మరి ఎంతకన్నా పెంచిల్లో ఏం పెంచిల్లో. లారీ వల్ల బతుకైతే మరీ ఘోరంగా అయిపోయింది. ఎవడు వచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, కేంద్రంలో రాని రాష్ట్రంలో కొత్తోరు రాని కేంద్రంలో కొత్తోరు రాని, లారీ వాడు కష్టమైతే పావుల మందమైనా తగ్గేది లేదు. ఇంకా అవసరం అంటే వచ్చినోడల్లా 10 పైసలు మా కష్టాన్ని ఇంకా పెంచుకుంటారు. టోల్గేట్ ఆన్ అయిపోయింది. ఏంది బ్లాక్ ఇష్టపడింది, స్టాప్ అని పడి మన బండి నెంబర్ పడింది అక్కడ, ఆన్ అయిపోయింది. రోజు ఇక్కడ నుంచి ఇక మధ్యలో బరేలీ దాటిన తర్వాత అయితే ఇంకొక టోల్గేట్ ఉంటుంది. ఆ ఒక్క టోల్గేట్ దాటినామంటే మనం చాలా వరకు అయితే ఖర్చు తప్పించుకున్నట్టే. కాకపోతే ఈ మధ్యలో యూపీకి ఎందుకు తిరుగుతున్నా అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తే మాత్రం, ఢిల్లీ మీద యూపీకే ఖర్చు తక్కువ. ఎందుకంటే ఆర్టీఓలు అయితే తెలంగాణ ఆర్టీఓలు 2, మహారాష్ట్ర ఆర్టీఓలు 2, ఎంపీ ఆర్టీఓలు 2. ఇక దాని తర్వాత ఎవరు ఉండరు. ఇక ఆ ఉత్తరాఖండ్ ఆర్టీఓ ఉంటాడు, కానీ ఆయనకి ఎంత 100 రూపాయలు, అది కూడా తీసుకుంటాం. ఆర్టీఓ కూడా కాదు, పోలీసులు. యూపీలో మొత్తానికి ఆర్టీఓలు బంద్. ఈ రోడ్డు మీద ఎవరైనా ఆపి బండి ఆపు డబ్బులు ఇవ్వు అది ఇది మొత్తానికి అయితే లేదు. మనం డే అండ్ నైట్ జర్నీ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు. నేనైతే సింగిల్గా తిరుగుతున్నా కదా, ఎవరితోటి కలిసి రాను కలిసి పోను, ఎలాంటి దొంగల భయం అనేది లేదు. ఓన్లీ ఒంటరిగా డే అండ్ నైట్ అడవిలో కానీ ఫారెస్ట్లో కానీ ఏదైనా కొండ ప్రాంతాల్లో కానీ ఒక్కరినే డేర్గా మన ప్రయాణం అయితే చేస్తూ ఉంటా. తోడుగా ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉండరు, ఎవరికి ఆల్రెడీ జర్నీ తోవండి బళ్ళు వస్తూనే ఉంటాయి, పోయేటి పోతూనే ఉంటాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే దొంగల భయం అయితే లేదు ఎక్కడ. ఇంతవరకు అయితే ఇక మనం బండి ఆపలేదు, డీజిల్ దొంగతనాలు అయితే మనకైతే జరగలేదు. కాకపోతే ఒకటి జరిగింది, ఎక్కడైనా బండి ఆపుకొని పెట్టి పడుకుంటే అక్కడ దొబ్బేసుకొని పోవడమే, కానీ ఇక అంత మించి మన దగ్గర పోగొట్టుకునేది ఏం లేదు. బాగానే ఉంది, రూట్ అయితే బాగానే ఉన్నది. ఈ మధ్యలో కిరాయిలు కూడా తగ్గిపోయినాయి. ఇక అట్నుంచి అయితే కిరాయిలు పెరిగే మూవ్మెంట్ ఇది. ఎందుకంటే మనకు ఆంధ్ర తెలంగాణలో లోడింగ్ అనేది బిల్కుల్ తగ్గిపోయింది. ఈ పైకి యూపీ కానీ ఢిల్లీ కానీ మొత్తానికి అయితే తగ్గిపోయింది. ఇక్కడ ఏదో యాక్సిడెంటో లేకపోతే బండి ఏదో రిపేరు, ఏదో రోడ్డు పోతున్నట్టున్నారు కంకర మిషన్లు. లేదు, ఇక్కడ పబ్లిక్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఏది వీళ్ళే టోల్గేట్ వాళ్ళు పెట్టింది అనుకుంటా, దానికోసమే లైన్ అది. సో మొత్తానికి అయితే కిరాయిలు అయితే తగ్గిపోయినాయి. కిరాయిలు తగ్గిపోవడం వల్ల ఈ పైకి బళ్ళు అయితే తక్కువ వెళ్తున్నాయి. అందువల్ల ఇప్పుడెప్పుడు కిరాయిలు పెరిగే అవకాశం ఉన్నది. దగ్గర నేను బండి కొన్న కొత్తలో ఈ బంగాళదుంప అది ఇది ఆ రుద్రపూర్ కిచ్చా నుంచి తౌడు ఒకసారి వేసుకొచ్చినప్పుడు అయితే 4200 4300 మార్కెట్. ఇప్పుడైతే బాగా పడిపోయింది, 3000 అట్లా టన్నుకు వచ్చేసింది. ఇప్పుడు పెరుగుతుంది, మళ్ళీ 4000 3800 అయ్యే మార్కెట్కి వచ్చిందంట. తెలిసింది వాళ్ళ వీళ్ళకు పోయిన వాళ్ళు ఉంటారు కదా, పోయిన వాళ్ళకి ఫోన్ చేస్తే మార్కెట్ పెరుగుతుంది ఇప్పుడే కొద్దిగా అయితే అని చెప్పి అన్నారు. సో ఈరోజు నైట్ అయితే బండి మనం కిచ్చాకి అయితే వెళ్ళిపోతున్నాం. కిచ్చా మొదటిసారి మనం పోవటం, ఇంతకుముందు ఎప్పుడు పోలేదు ఆ మార్కెట్కి, ఎప్పుడు అన్లోడ్ చేయలేదు కూడా. దేవుని దయ వల్ల తొందరగా అన్లోడ్ అయితే తొందరగా బయటపడి ఇంటికి విజయవాడలో పడ్డామంటే చిన్న పనులు పోయి చేయించుకుంటే ఇంకో ట్రిప్కి అయితే రెడీ ఉండొచ్చు ఇక.
వచ్చేసిన కిచ్చాకి పక్కన అడ్రస్ అడిగితే 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని చెప్పేసి అన్నారు. ఈ పక్కన రోడ్డు మీద మనకు కనబడుతున్నాయి చూసారా, మొత్తం ఆటోనగరు, లారీల వస్తువులు ఇవన్నీ. ఆ లెఫ్ట్ సైడ్ కొట్లు కనబడుతున్నాయి కదా, ఆ షాపులన్నీ అవే. ఇవన్నీ దాటిన తర్వాత చిన్న రింగ్ వస్తుందంట. ఆ రింగ్ కనుక పాస్ అయిపోతే లెఫ్ట్ సైడ్లో పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేట్లోకి ఎంటర్ అవ్వాలా అని చెప్పి అన్నాడు. ఇదే అనుకుంటా 4 రోడ్లు సార్. దాటిన తర్వాత ఎవరు అవుతలేదు. దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పెద్ద బోర్డు ఉంటుందంట, మచిలీ మండి అని. అప్పుడు మండీలోకి వెళ్ళిపోవాలా. అది లెఫ్ట్ సైడ్ బోర్డు ఒకటి కనబడుతుంది, అదే అనుకుంటా. వ్యవసాయ మార్కెట్నే చేపల మార్కెట్ చేసేయాలంట, ఇదే అనుకుంటా. బోర్డు కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. మండి, ఉద్యానవన్ మండి ఏదో ఉన్నది, మిగతా అత్తలేదు నాకు. ఇక దీంట్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఇదే మన చేపల మార్కెట్. ఎప్పుడు రాలా ఈ మండికి, అయితే మొదటిసారి రావడం. ఏడా చూడలా చేపల మండి కాటా పెట్టమంటారు. వెనక కరిగేది కరుగుతూనే ఉన్నది. నేను కనబడనీయకుండా పెట్టు. ఏమో మొదటిసారి వస్తున్నా. చేపల బండి అయితే కాంటా పెట్టించాడు. కాంటా పెట్టిస్తే ఫుల్ వెయిట్ వచ్చేసి మనకు 33 టన్నులు వచ్చింది. దానిలోకి వెళ్ళి మన ఎంటీ వెయిట్ 10.5 టన్నులు అట్లా వస్తుంది. బిల్లు ఒకటి ఎంట్రీ చేసుకున్నాడు చిన్నగా, వెళ్ళిపోవని చెప్పి అన్నాడు. మొత్తం మార్కెట్ ఇదంతా, కూరగాయలు అది ఇది. పొద్దున మొత్తం సందడిగా ఉంటుందంట. ఎటు పోవాలన్నా అదే మछली ఆలుగడ్డ బస్తాలు, ఉల్లిగడ్డ బస్తాలు మొత్తం లోడ్ అవుతాయి, అన్లోడ్ అవుతాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది, చాలా పెద్దగా ఉన్నది. పార్టీ చెప్పిండు లోపలికి పోతే మన బళ్ళు కలుతాయి అని చెప్పి అన్నాడు. వేరే పార్టీలు అంటే మనం వేసుకొచ్చిన పార్టీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బండ్లు ఉంటాయి, నువ్వే గుర్తుపడతావు, పో లోపలికి పో అని చెప్పి అన్నాడు. అందుకే ఈడు దాకా వచ్చిన. ఏం మన బండ్లు అయితే ఒకటి కనబడతలేవు. మరి ఎక్కడికో పోతున్నాం. ఆయిల్ అయితే హాఫ్ ట్యాంక్ వచ్చింది. మొత్తం 3 ట్యాంకులు కొట్టించిన. విజయవాడలో అయితే ఒక ఫుల్ ట్యాంక్ చేసిన. దాని తర్వాత లోడ్ అయినాక మళ్ళీ ఎక్కడ నాగపూర్ బైపాస్ దాకా తీసుకొచ్చిన, అదే ఫుల్ ట్యాంక్ తీసుకొచ్చేసి నాగపూర్ బైపాస్లో 20,000 ఆయిల్ కొట్టించిన. దాని తర్వాత చిత్రాపూర్ బార్డర్ దాటిన తర్వాత యూపీలో ఫుల్ ట్యాంక్ చేస్తే 250 చిల్లర పట్టింది. ఇదే అనుకుంటా మార్కెట్. మనకు పక్కపండి లెఫ్ట్ సైడ్ అయితే బాక్సులు కనబడుతున్నాయి. ఇదే చేపల మార్కెట్. రైట్ సైడ్ ఉన్నదంతా చేపల మార్కెట్. ఇక రైట్ సైడ్ అంతా మార్కెట్. మన పార్టీ దుకాణం ఎక్కడ ఉన్నదో ఎంచుకోవాలి, ఎంకలాడుకోవాలి. ఎండ అయితే ఫుల్ కాసింది. ఫుల్గా శరీరం మొత్తం ఉప్పు తేలిపోయింది. మంచి నడెండలు రప్పించాడు పార్టీ అయితే. కొద్దిసారి వస్తే నువ్వు దింపవు చేయవు, ఏం లేదు, నేను నిదానంగా సాయంత్రం ఈ టైంకు బయలుదేరి పొద్దున వస్తలే అని చెప్పాడు. లేదు అర్జెంటు సరుకు అవసరం అని చెప్పి పిలిపించిండు. ఏం చేస్తారో ఏమో. ఇక సరే చూద్దాం, బండి పక్కన పెట్టి మాట్లాడదాం.
వచ్చినందుకైతే మన కష్టానికి ప్రతిఫలం దక్కింది. పార్టీ అయితే అన్లోడింగ్ మొదలుపెట్టిండు. దగ్గర మన బండిలో 12 లైన్లు ఉంటాయి. 8 లైన్ల వరకు అయితే పట్టా తీయమన్నాడు. 8 లైన్ల వరకు అయితే పట్టా తీసిన. నైట్ కొద్దిగా దింపుకుంటే ఒక 4 లైన్లు పగల మార్కెట్ కదా, మిగతాదంతా పగల అన్లోడ్ అయిపోద్ది అని చెప్పేసి అన్నాడు. సరే దింపుకోండి అని చెప్పేసి అన్న. ఇక పార్టీ నా కష్టాన్ని చూసి, నేను కూర్చున్న తీరును చూసి, బాబు 2 రోజులే అన్లోడ్ అయిపోద్ది, బాధపడకు అని చెప్పి కొద్దిగా భరోసా అయితే ఇచ్చేసిండు. ఇక పొద్దున బాగా అలసిపోయాం, ఒళ్ళు నొప్పులు బాగా, ఒంట్లో శక్తి లేదు, పడుకుంటాం గురిగా ఫుల్గా అదైపోయింది. ఇక గుడ్ నైట్.